Hello guys, welcome to our channel. In this video we will discuss about this sum. ఈ వీడియోలో మనం ఈ సమ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు ఈ సమ్ 4 పవర్ 61 ప్లస్ 4 పవర్ 62 4 పవర్ 63 4 పవర్ 64 ఇది దేంతో డివైడ్ అవుతుంది అనేసి అంటుంటాం. అని సింపుల్ లాజిక్కే చెప్తానే, ఏది చెప్పను నేను, ఓన్లీ లాజిక్కే చెప్తాను. చూడండి, 4 పవర్ 61 అంటే 61 టైమ్స్ 4 వేయాలి. 4 పవర్ 62 అంటే 4ని 62 టైమ్స్ గుణించాలి. 4 పవర్ 63 అంటే ఉపయోగించాలి. మనం చెప్పాం, సింపుల్ లాజిక్లే చెప్తాం మనం. 4 పవర్ 61 కామన్ తీస్తున్నాను. చూడండి, 4 పవర్ 61 కామన్ తీస్తున్నాను. 61 తీసాను, 62 ఉంది ఇక్కడ. ఇంకెంత ఉంటుంది? ఇంకా 1 ఉంటుంది. అంటే 4 పవర్ 1 ఉంటుంది ఇక్కడ. 61 తీస్తాం కదా, ప్లస్ 4 పవర్ అక్కడ 63 అంటే 4 పవర్ 61 తీసాను. ఇక్కడ 63 ఉంది. ఇంకా 60 ఎంత ఉంటుంది? 62. ఇక్కడ 64, ఇక్కడ 61 తీసాను. ఇంకెంత ఉంటుంది? 3 ఉంటుంది. ఓకే, 4 పవర్ 61 ఇంటూ 1 ప్లస్ 4 ప్లస్ 16 ప్లస్ 4 16 64 64 ఇది 64 5 ఎంత? 10 15 85. ఈ 85 అనేది దీంతో డివైడ్ అవుతుందా? దీంతో అవ్వదు. ఎందుకంటే 8 5 13 అయిపోతుంది కదా, 3 మల్టిపుల్ కాదు కదా. 17 చూడండి, 17 ఇంటూ 5 7 5 35 85. సార్ మరి ఇంకా 4 పవర్ 61 8 చేస్తారా అనేసి అంటే వేసుకోండి. 4 ఇంటూ 61 ఏదైనా చూడండి, అవుతుందేమో అని. అవ్వట్లేదు కదా, 17 అవుతుంది. ఆన్సర్ 17. థ్యాంక్ యూ ఫర్